హాయ్ గాయస్, ఈరోజు ప్రజల మనిషిగా గుర్తింపు పొందినటువంటి శ్రీజీ గడ్డెన్న గారి చరిత్ర గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ప్రజాక్షేత్రం నుండి ప్రజాసేవకే అంకితమై తన జీవితాన్ని ప్రజలకు ధారపోసినటువంటి ఒక వ్యక్తి, ఒక మహామహనీయుడు గడ్డెన్న గారు. వారి చరిత్ర గురించి తెలుసుకోవడానికి మన మిత్రులైనటువంటి గాయక్వాడ్ గంగాధర్ గారితో మనం మాట్లాడి వివరాలని తెలుసుకుందాం. మీ ప్రేక్షకులందరికీ, దైగాం గ్రామ ప్రజలందరికీ, అలాగే ముదల్ తాలూకాలో కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ గడ్డెన్న గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటూ మహానుభావుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 ముక్కలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మొట్టమొదటి, ముదల్ తాలూకాలో మహామేధావి, గొప్ప వ్యక్తి, మొత్తం తాలూకాకే ఒక సన్యాసిలాగా తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు గడ్డెన్న గారు 1967లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1967 తర్వాత తెలుసుకుంటూ పోతూ దాదాపు 30 సంవత్సరాల పాటు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగడం జరిగింది. అలాగే 1972లో యునానిమస్గా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆయనకు పోటీ చేయడానికి కూడా ఎవరు ఇష్టపడినటువంటి రీతిలో ఎదిగినటువంటి మహానుభావుడు గడ్డెన్న గారు. సార్, ఇంకొక విషయం అడుగుతాం. మరి మన ముదల్ నియోజకవర్గంలో వాళ్ళు రాజకీయంగా దాదాపు 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ముదల్ నియోజకవర్గానికి సేవ చేశారు కదా. అందులో భాగంగా మరి తాలూకాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, ప్రజలకు వారు చేసినటువంటి సేవ ఏ విధంగా ఉపయోగపడ్డదో కొద్దిగా వివరిస్తారా? ముదల్ తాలూకాలో గడ్డెన్న గారు లేనిదే తాలూకానే ఊహించుకోలేమండి. తను గెలిచినప్పుడు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన కాలంలో ముదల్ తాలూకాలో ఏ మండలానికి, ఏ గ్రామానికి, ఏ తండాకి ఎక్కడ ఒక బాసర నుంచి నిర్మల్ వరకు రోడ్డు తప్ప ఎటువంటి రోడ్లు డెవలప్ అయ్యలేదు. ఆయన తను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి మండలానికి, ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క తండాకి ఈ యొక్క రోడ్డు వ్యవస్థను డెవలప్ చేశారు. రోడ్లను వేయించారు. రోడ్లు ఉంటేనే రహదారులు ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మొట్టమొదటిసారిగా ఆయన చేసిన పని ప్రతి గ్రామాన్ని జిల్లాతో, తాలూకాతో, హైదరాబాద్తో కలపడము. ఆ పని ఆయన మొట్టమొదటి టర్మ్లోనే అన్ని పనులు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఆయన చేసినటువంటి రాజకీయ సేవలలో ఎటువంటి పదవులు అనుభవించారు, మరి ఏదే కార్యక్రమాలు చేశారు, పదవులు ఏమైనా మినిస్టర్ చేశారని? ఆ పంచాయత్ ప్రెసిడెంట్గా ఉన్న తర్వాత చాలా రోజులు సేవ చేసిన తర్వాత ఆయన మంచితనాన్ని మెచ్చుకొని ఆ రోజు గోపిడి గంగారెడ్డికి ఎవరు ఎదురు చెప్పలేనటువంటి స్టేజ్లో, అప్పుడు ఆ కాలంలో గోపిడి గంగారెడ్డి అంటేనే ముదల్ తాలూకా అంటేనే ముదల్ తాలూకా ఎమ్మెల్యే అంటేనే గోపిడి గంగారెడ్డి. అటువంటి వ్యక్తి పైన ఈయన ఎటువంటి రాజకీయ పెద్దగా ఇది లేనటువంటి, డబ్బు లేనటువంటి వ్యక్తి, తను అంత జమీందారు కాదు, బాగా మరి ఏదో సంపాదించిన వ్యక్తి కాదు. ఆ బీద పరిస్థితుల్లోనే ఆయనను ముదల్ తాలూకా ప్రజలు గోపిడి గంగారెడ్డిపై పోటీ చేయించి ఆయనను గెలిపించడం జరిగింది. ఆ తర్వాత 1972లో 68లో ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 72లో అయితే ఆయన ఏ స్థాయికి ఎదిగారంటే ఆయన పైన పోటీ చేయడానికి క్యాండిడేట్ దొరకలేదు. అప్పుడు యునానిమస్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 78లో ఎన్నికయ్యారు. ఇది ఆయన చేసినటువంటి రాజకీయం. అప్పుడు చాలా గొప్పగా పేరు సంపాదించినటువంటి వ్యక్తి. ఇంకా రెండో విషయం ఏంటంటే, గడ్డెన్న గారు కేవలం ఎమ్మెల్యేనే కాదు, ఆ తర్వాత ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించడం జరిగింది. ఆ తర్వాత బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేశారు. బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసినప్పుడు ఆయన దాంట్లో ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఆయన ఈ బీసీల కోసం చాలా పనిచేశాడు. ఆయన కేవలం బీసీల కోసమే పనిచేయలేదు. ముఖ్యంగా ముదల్ తాలూకా గురించి చెప్పాలంటే ఆ రోజుల్లో అట్టచెబిలిటీ చాలా ఎక్కువ. ప్రతి విలేజ్లో 2 క్లాసుల సిస్టమ్ ద్వారా దళితులను వేరుగా చూడడం, అంటుడు ముట్టుడు అనేటువంటి పరిస్థితుల్లో ఆయన తన సొంత గ్రామంలోనే ఈ 2
వ్యవస్థను మొట్టమొదటగా దాన్ని తీసేయించి ప్రజలందరికీ ఒకే పంక్తి భోజనాలు పెట్టించడం సక్సెస్ అయ్యారు. మరియు ఇప్పుడు మన ముదోల్ నియోజకవర్గంలో రైతుల కోసం ఏం చేశారు మరియు పేదల కోసం ఏం చేశారని ఒక చిన్న వివరణ ఇవ్వగలుగుతారా గంగాధర్ గారు? చేశాడు అదే చేశాడు ప్రతిదీ ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన స్వయంగా ఒకప్పుడు ఆ పశువుల పెంపకం వాళ్ళ ఇంట్లో ఉండేది కాబట్టి వ్యవసాయదారుడు వాళ్ళ నాన్న వ్యవసాయం చేసేవాడు కాబట్టి వ్యవసాయదారుల బాధలన్నీ ఆయనకు తెలుసు. తన సొంత భూమిలో పొలం దున్నినటువంటి వ్యక్తి ఘటన గారు కాబట్టి ఇక్కడ భూమికి నీళ్లు ఉంటేనే అంతా బాగు జరుగుతుంది, రైతు బాగుపడతాడు అనే ఉద్దేశంతో ముదోల్ తాలూకాలో ఎన్నో చెరువులు శాంక్షన్ చేయించారు. అందులో నాకు తెలిసి చాలా ఉన్నాయి. ఒకటి మసల్గా అనే డ్రై ల్యాండ్ అదండి, ఇది మహారాష్ట్ర బార్డర్లో ఉంది. మసల్గా అనేటువంటి మసల్గా తాండా అక్కడ పెద్ద చెరువులు నిర్మించడం జరిగింది. అట్లాంటి చెరువులు ఎన్నో చెరువులు ఇప్పుడు ఈరోజు నీటికి కటకట లేదు అంటే ఆయన చేసిన సేవ అది. బైన్సాలో శుద్ధవాగు ప్రాజెక్టుని శుద్ధవాగు నీళ్ళన్నీ గోదావరిలో కలిసి వృధాగా పోతూ ఉంటే దాదాపు 20 సంవత్సరాల పాటు కష్టపడి ఆ ప్రాజెక్టును సాధించడం జరిగింది. ఆయనకు నివాళిగా అనుకోండి, ఆయనకు గుర్తింపుగా అనుకోండి, దానికి గడ్డన వాగు అని ప్రాజెక్టు అని పేరు పెట్టడం జరిగింది. ఒకసారి అసెంబ్లీలో ఈ వ్యవసాయదారులు వాళ్ళ ఓట్లు అనేటువంటి వేస్ట్గా పోతున్నాయి, దానిపైన చెట్లు నాటుకుంటే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని ప్లాంటేషన్ అనేటువంటి ఆ పద్ధతిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం ఏదైతే మొదలుపెట్టిందో అది మొట్టమొదటిసారి గడ్డన్న గారు అసెంబ్లీలో ఆ చెట్ల గురించి ప్రస్తావన తీసుకురావడంతో ఇప్పటి వరకు ఈ ప్లాంటేషన్స్ అనేటివి చెట్లు నాటడం అనేది జరుగుతుంది. గంగాధర్ గారు ఒకటి ఏం లేదు, ఇప్పుడు గడ్డన్న గారు మన బీసీల కోసం ఏ కార్యక్రమం చేసిండు లేదా దళితుల కోసం ఏం చేసిండు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులల్లో కొద్దిగా వివరంగా చెప్పగలరు? క్వశ్చన్ అండి. ఒక తాలూకాలో ఒక ఎమ్మెల్యే గారు ఏంటంటే మొట్టమొదటిగా చేయాల్సింది వెనుకబడిన కులాలని, వెనుకబడ్డ తరగతుల్ని, వెనుకబడ్డ జాతుల్ని ముందుకు తీసుకురావాలి. అందులో భాగంగానే గడ్డన్న గారు మొట్టమొదటిసారి ఈ ముదోల్ తాలూకాలో భూమి లేనటువంటి ప్రతి దళిత బిడ్డకు 2 ఎకరాల భూమి, కేవలం ఒక దేగా విలేజ్ ఒక 4 ఊర్లు కాదు, ప్రతి ఊరిలో అసైన్డ్ ల్యాండ్స్ని, సీలింగ్ ల్యాండ్స్ని 1972లో వచ్చినటువంటి సీలింగ్ ల్యాండ్ ప్రకారంగా ఎక్కడైతే దొరల దగ్గర భూమి ఉందో 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నటువంటి దొరల దగ్గర కొని దొరలుగా ఇందిరమ్మ గారు తెచ్చినటువంటి సీలింగ్ యాక్ట్ వల్ల ఆ భూమిని ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేసి స్వయంగా రంగారావు దేశాయి గారు పల్సికర్ గారి యొక్క భూమిని తన మిత్రుడైనప్పటికీ ఆయన దగ్గర నుంచి భూమిని తీసుకొని బీదలకు పంచిపెట్టాడు గడ్డన్న గారు ఆ సీలింగ్ ల్యాండ్. ఆ తర్వాత అసైన్ ల్యాండ్ ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని పంచిపెట్టడం జరిగింది. ఉదాహరణకి ఒక కఠినమైనటువంటి పని ఆయన చేసింది ఏంటంటే ఈ భూములన్నీ పంచిన తర్వాత కొంతమంది పూర్తిగా ఇల్లు కానీ భూమి కానీ జాగా కానీ గొడ్డు గోదాలు లేనటువంటి వాళ్ళు కొంతమంది దళితులు మిగిలిపోతే వారి కోసం తరోడా రోడ్ పైన దేగాం నుంచి తరోడా పోతున్నప్పుడు ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ అని, ఆ రిజర్వ్ ఫారెస్ట్ను ఒక చెట్టును నరికితేనే తీసుకెళ్ళి ఫారెస్ట్ వాళ్ళు జైల్లో వేస్తారు. అటువంటిది ఆ రిజర్వ్ ఫారెస్ట్నే అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేయించారు. అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేయించి దాన్ని దళితులకు పంచి దాదాపు 60 మంది బెనిఫిషియర్స్ని సెలెక్ట్ చేసి అందులో ఇప్పుడు 30 మంది నాకు తెలిసి 30 మంది అక్కడ ప్రతి మనిషికి 5 ఎకరాల భూమి చొప్పున అక్కడ ఇచ్చి వాళ్లకు బావి తవ్వించి వాళ్ళకు గుడిసెలు కట్టి గుడిసెలు వేయించి ఉండటానికి ప్లాట్ ఇచ్చి తర్వాత అక్కడ నీటి ద్వారా పై మోటార్ల ద్వారా అప్పుడు కిర్లోస్కర్ మోటార్స్ ఉండేవి, ఆ మోటార్స్ ఇచ్చి వాటి ద్వారా వాటికి నీళ్లు అందేటట్టు చేసి వాళ్ళకు పొలాలు అన్నీ తయారు చేసి ఇచ్చి ఎడ్ల బండి కాడికెళ్ళి ఇచ్చి అక్కడ ఆ గ్రామాన్ని నిలబెట్టడం జరిగింది. ఆ రిజర్వ్ ఫారెస్ట్ నరకాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వదు. కానీ అప్పుడు తనకు ఇందిరాగాంధీతో తనకు ఉన్నటువంటి మంచి సంబంధాన్ని వాడుకొని ప్రణబ్ ముఖర్జీ గారి ద్వారా ఇందిరాగాంధీని కలిసి ఆ ప్రణబ్ ముఖర్జీ ద్వారా ఇందిరాగాంధీని కలిసి ఆ యొక్క పర్మిషన్ తీసుకొచ్చి విదిన్ 6 monthsలో 1 సంవత్సరం లోపలి ఆ భూమి మొత్తం దళితులకు మాలామాదిగలకు ప్రత్యేకంగా మాలామాదిగలకు పంచడం జరిగింది. అదేవిధంగా కేవలము ఉండటానికి పంట భూములే కాదు, ప్రతి వానికి ఉండటానికి ఇల్లు అవసరం కాబట్టి బీసీ బిడ్డలు
చాలామంది బీసీలకు ఉండడానికి ఇండ్లు లేవు, గుడిసెలు వేసుకొని అక్కడక్కడ ఉండేవాళ్ళు, లేకపోతే ఎటువంటి ఇంటి ఆధారం లేనటువంటి ప్రతి వాళ్ళకి ఆయన ప్రభుత్వ భూమిని కేటాయించి ప్లాట్లు చేసి ప్రతి ఒక్కరికి ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉంటే 2 కొడుకుల పేరున 2 ప్లాట్లు కాదు. ఇప్పటికీ కూడా దేగాయి గ్రామంలో ఒక్కొక్క వ్యక్తి 4 ప్లాట్లు అట్లా ఇవ్వడం జరిగింది. 4 కొడుకులు ఉంటారే, నీ రేపు కూరగాయలు పెద్దగానే గెడిపోతారా అని చెప్పి వాళ్ళకు అట్లా ఆ రకంగా అందరికీ ప్లాట్లు ఇవ్వడము. ఈ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఏవైతే అంటున్నామో అప్పుడు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఐఏవైఆర్ ఏదో ఒక స్కీమ్ ఉండే, ఆ స్కీమ్ ద్వారా హౌసింగ్ బోర్డ్ ద్వారా ప్రతి ఊరిలో ప్రతి మనిషికి ఇల్లు కట్టించారు. ఇల్లు లేని వాడంటూ కిరాయి వాడంటూ లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు గడ్డెన్న గారు. ఆయన చేసినటువంటి సేవలు ఈ తాలూకా ఎన్నటికీ మర్చిపోదు. గంగాధర్ గారు, ఇప్పటివరకు మనం గడ్డెన్న గారి గురించి చాలా తెలుసుకున్నాం. ఎందుకంటే మేము అందరం ఆయన దగ్గర ఉన్న వాళ్ళమే కాబట్టి ఇప్పుడు నేను మీకు ఒక్కటే క్వశ్చన్ అడుగుతా. ఏంటంటే మరి ఇంత సేవ చేసి ఇంత ప్రజల గుండెల్లో నిలిచినటువంటి ఒక మహనీయుడు గడ్డెన్న గారు కదా, మరి అటువంటి నాయకులు మీకు ఇప్పుడు ఎక్కడన్నా సరాసపడ్డారా? లేకపోతే మనం నియోజకవర్గాల్లోనే కాకుండా జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానీ ఎక్కడన్నా మీకు అగుపడ్డట్టు ఉన్నదా? మీకు ఎక్కడన్నా అటువంటి నాయకులు ఉన్నారా? ఫ్యూచర్లో అటువంటి నాయకులు పుట్టబోతారని మీకు ఓకే. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న చాలా గొప్పదండి. ఎందుకంటే ఆ ప్రశ్నలోనే ఆయన గొప్పతనం ఏంటిదో ఒక మాటలో 2 మాటల్లో చెప్పేది కాదు. ఒక రోజంతా ఆయన గురించి చెప్పుకోవచ్చు. గడ్డెన్న గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈ రోజుల్లో నా భూతోన్న భవిష్యత్తు అంతకుముందు కూడా లేరు. ముదల్ తాలూకాలో గడ్డెన్న కంటే గొప్ప వ్యక్తులు అంతకుముందు లేరు, ఇప్పుడు లేరు, వచ్చే తరాల్లో కూడా అటువంటి వ్యక్తి పుడతాడని నేను అనుకోవడం. తను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన ఇంటినే మర్చిపోయి భార్య పిల్లల్ని ఎప్పుడు ఆయన ఇంటికి దేహంలో ఎప్పుడు ఉండలేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి అది గెస్ట్ హౌస్లో నివాసం ఉండేవారు. వంట స్వయంగా ఇంటి నుంచి వంట పోయేది ఆయనకు, లేకపోతే ఎక్కడైనా ఎవరైనా పంపితే అన్నం తినేటువంటి వ్యక్తి. ఒక సన్యాసి, ఎమ్మెల్యేగా సన్యాసం తీసుకున్నటువంటి సర్వసంగ పరిత్యాగి అయినటువంటి రాజకీయంగా సన్యాసం తీసుకున్నటువంటి మహానుభావుడు. ఎప్పుడు తాలూకా ప్రజల గురించే ఆలోచించేటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తులు ఈ రోజుల్లో పుట్టడం అనేది లేదండి. ఎందుకంటే గడ్డెన్న గారు తన 30-35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ ఒక 50 ఎకరాల భూమి కొన్నది లేదు, ఎక్కడ 4 బంగ్లాలు కట్టింది లేదు, ఎక్కడ తన పిల్లలకు కోట్లు సంపాదించి పెట్టింది లేదు. ఆయన జీవితంలో పెట్టుకున్న ధ్యేయం నా తాలూకా డెవలప్ కావాలి, నా కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలి. ఆ రకంగా కాన్స్టిట్యున్సీని మాత్రమే డెవలప్ చేశారు. ఇప్పుడు మేము ప్రజలకు సేవ చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అనే నాయకులు వాళ్ళ సొంత బిజినెస్లో గంగాధర్ గారు, ఇంతవరకు మనం ఈ గడ్డెన్న కాకా గారి గురించి విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి తెలియదు ఈ విషయాలు. తెలియజేసినందుకు మీకు మా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరియు మా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ సార్. ఆయన గురించి ఎక్కువగా చెప్పలేము. కృష్ణ గారు ఇంత తక్కువ టైంలో ఆయన గురించి చెప్పడం సాధ్యం కాదు. రామాయణం చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుంది, ఆయన గొప్పతనం చెప్పాలంటే చాలా రోజులు పడుతుంది. ఆయనకు చేసినటువంటి మచ్చకు కొన్ని పనులు, బైన్సాను నిజామాబాద్తో కలపడము, రాష్ట్రంతో కలపడము, చాలా చెరువులు నిర్మించడము, ప్రతి ఒక్కరికి భూములు ఇవ్వడము, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించివ్వడము, చదువుకునే ప్రతి విద్యార్థి. అలాగే కృష్ణ గారు మీకు కూడా ధన్యవాదాలు. మీరు కూడా ఒకప్పుడు గడ్డెన్న గారి శిష్యులే. కానీ సరే, మీరు ఎప్పుడు మర్చిపోరని గడ్డెన్న గారికి నాకు తెలుసు. కాబట్టి మీరు నాకు మీ ఛానల్ గురించి నా ఇంటర్వ్యూ తీసుకొని నా భావాల్ని జనాల్లో తీసుకెళ్తున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేము కూడా గడ్డెన్న గారి శిష్యులమే, వారిని ఎప్పుడు మర్చిపోము. ఇలా రాజకీయంగా ఎదుగుదల ఉన్నది మా దగ్గర, ఒక రాజకీయ చైతన్యం ఉన్నదంటే గడ్డెన్న గారిదే, మిగతాది ఏం లేదండి. మీరు మేమంతా ఒకటే. గడ్డెన్న గారికి మేము ఎప్పటికీ మర్చిపోమండి. థ్యాంక్ యూ.